ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డు అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలున్నాయి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం 10:40 సమావేశమవుతారు. హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి వెళ్లనున్నారు. ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా నిన్న కేబినెట్ లో చర్చించిన తిరుమల లడ్డు అంశానికి సంబంధించి సిట్ నివేదిక, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జోష్న అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్తులో కూటమి సంబంధించినటువంటి పార్టీలు కలిసి ఎలా నడవాలి అన్న దాని అంశాలకు సంబంధించి కూడా ఇరువురు చర్చించబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఇటీవల 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఏవైతే ఖాళీ అయ్యాయో అయోధ్య రామరెడ్డి, పరిమళ నత్వాని, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు సానా సతీష్ ఈ 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఖాళీ అయినటువంటి ఆ నేపథ్యంలో దీనిలో ఒక స్థానాన్ని జనసేన కోరేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే సాగుతోంది. మరి ఈ నేపథ్యంలోనే రాజ్యసభ స్థానానికి ఒకవేళ నిజంగా జనసేన కోరితే ఎవరిని పంపిస్తుంది? ఎందుకంటే పెద్దల సభలో చాలా హుందాగా వ్యవహరించాలి. అక్కడ ఏదైతే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించి ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మినిమం ఒక రాజ్యసభ స్థానం దక్కాలంటే 36 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ మద్దతుతోనే ఒక్క రాజ్యసభ స్థానాన్ని, అంటే 4గిట్లో ఒక రాజ్యసభ స్థానాన్ని కోరేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఈ అంశం చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. మరోవైపు పార్టీ వర్గాలు కూడా ఇది అంటే అనధికారికంగా ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు తాజాగా రాష్ట్రంలో రగులుతున్నటువంటి రాజకీయం తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం, ఇది కేబినెట్లో కూడా ఒకటే సింగిల్ ఎజెండాగా కూడా కంప్లీట్గా ఏదైతే క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశానికి ముందర సిట్కి సంబంధించినటువంటి కీలక సభ్యులు గుంటూరు రేంజ్ ఐజీ ఎవరైతే గుంటూరు రేంజ్ ఐజీకి సంబంధించి ఉన్నారో ఆయన కంప్లీట్గా కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత కూడా అంటే క్యాబినెట్ తర్వాత కూడా దానిపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా లడ్డు కల్తీకి సంబంధించి పూర్తిగా ఎప్పటి నుంచి కల్తీ అయింది, ఎంతవరకు కల్తీ అయింది, తిరుమల ప్రత్యక్ష దైవం, కలియుగ దైవంగా ప్రతి హిందువు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది. సో ఈ నేపథ్యంలోనే లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇప్పుడే కూటమి ప్రభుత్వం ఇప్పటికే చర్యలైతే తీసుకోయింది. ఈవో అనిల్ సింఘాల్ని కూడా బదిలీ చేసింది. అయితే గతంలో ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డితో పాటు అలాగే మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పైన, ఆయన పాత్ర పైన కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకోవడానికి సంబంధించి కూడా అంశాలను పరిశీలిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి మరో కమిటీని కూడా వేసింది. అంటే కల్తీ వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరిపైన తీసుకోవాలి, ఎవరి పాత్ర ఎంత ఉంది, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక కమిటీని వేయాలని కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వీరిద్దరి మధ్య కూడా కంప్లీట్గా చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా కల్తీ లడ్డు వ్యవహారంతో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించి అలాగే కూటమికి సంబంధించి ఇరు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళ వరకే ఉండింది. కానీ కల్తీ వ్యవహారానికి సంబంధించి రోజు రోజుకు ముదురుతున్న వివాదం నేపథ్యంలో ఏకంగా దాడుల వరకు కూడా వెళ్ళింది. అయితే టీడీపీ నేతలు, టీడీపీ మంత్రులు మాత్రమే కల్తీ లడ్డుకి సంబంధించి పూర్తి స్థాయిలో పెదవి విరవడం, బయటికి రావడం, మాట్లాడడం, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ ఇటు జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆచితూచి మాట్లాడడం జరిగింది. ఎవరు ముఖ్యమైన నాయకులు బయటికి వచ్చి ఈ లడ్డుకు సంబంధించినటువంటి పూర్తిగా విమర్శలు చేయడం కానీ లేదా పూర్తిగా మాట్లాడడం కానీ కూడా చేయలేదు. మరోవైపు దీనికి సంబంధించి కూడా ఇరువురు మధ్య చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు కల్తీ లడ్డుకు సంబంధించి వ్యవహారమే కాకుండా జనసేన పార్టీ నాయకులకు నియోజకవర్గంలో
జిల్లా స్థాయిలో పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి మాట్లాడేందుకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో రాబోతున్నటువంటి నేపథ్యంలో అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరికిషన్.